కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఏఏజీ హాస్పిటల్ మృతి చెందడంతో ఏఏజీ హాస్పిటల్ కు ఒక్కొక్కరుగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఉన్నపలంగా ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్రకు వెళ్లాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని ఏఏజీ హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది. సో హాస్పిటల్లో ప్రస్తుతం లోపలికి వెళ్లి తన సోదరుడి మృతదేహం దగ్గరికి వెళ్లి పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏఏజీ హాస్పిటల్లోనే చంద్రబాబు గారు ఉన్నారు. అంతకుముందు బాలకృష్ణ అదేవిధంగా దగ్గుబాటి దంపతులు కూడా హాస్పిటల్ కి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఏదేమైనా కూడా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందినటువంటి వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు చంద్రబాబు కుటుంబంలో. ఈ నేపథ్యంలోనే అటు ఉదయమే నారా లోకేష్ కూడా మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి కూడా హాస్పిటల్లో పరిస్థితులను కూడా మానిటర్ చేస్తున్నారు. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఆయన ఏ క్షణాన్నైనా కూడా పరమపదించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులతో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా ఇన్ఫర్మేషన్ పంపించి క్రిటికల్ గా ఉంది పొజిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నపలంగా ఆయన కూడా ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉండాల్సింది ఉండగా అక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఉన్నపలంగా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో నుంచి నేరుగా ఏఏజీ హాస్పిటల్ ఇక్కడ ఏదైతే కొనకూరు దగ్గర ఉందో ఏఏజీ హాస్పిటల్ కి చేరుకొని నేరుగా హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ తన తమ్ముడి భౌతిక కాయానికి నివాళులర్పించి అక్కడ సంతాపాన్ని తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాసేపటి క్రితమే కాన్వాయ్ అంతా కూడా చంద్రబాబు కాన్వాయ్ అంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కుటుంబ సభ్యులు గతకు ముందు వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అక్కడే ఉండడం జరిగింది. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఇక్కడికి బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అంత్యక్రియలకు సంబంధించి ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం నారావారి పల్లెకి తీసుకువెళ్లి ఆంధ్రలో కుప్పం నారావారి పల్లెకి తీసుకువెళ్లి అక్కడే అంత్యక్రియలు జరగబోతాయంటే కూడా ఒక సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు రాత్రి అక్కడికి తరలిస్తారా లేకుంటే రేపు ఉదయం అక్కడికి తీసుకువెళ్తారనే దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని నారావారిపల్లికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మనందరికీ తెలిసిందే. చాలా సినిమాలలో నటించినటువంటి యంగ్ డైనమిక్ స్టార్ అని చెప్పుకోవచ్చు నటుడు నారా రోహిత్. అలాంటి టాలీవుడ్ హీరో తండ్రి కూడా రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు గతంలో 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి. తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలతో ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఆయన పేరు కూడా మనకు విని ఉన్నాం బహుశా. అందుకే ఎక్స్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చాలా మందికి ఆయన పేరు తెలియనటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జనరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ జనరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులకు అయితే తెలుస్తుంది. బట్ అనారోగ్య సమస్యలతో చాలా రోజుల నుంచి కూడా సతమతం అవుతున్నటువంటి ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు. ఆ నేపథ్యంలో నవంబర్ 14న ఏఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఈ హాస్పిటల్ చేరిన తర్వాత కూడా సీరియస్ అయినటువంటి సందర్భంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. దీనికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు కూడా మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏఏజీ హాస్పిటల్ కి వచ్చినటువంటి రామ్మూర్తి నాయుడు బంధుమిత్రులు చంద్రబాబు బంధుమిత్రులు కానీ వారికి సన్నిహితులందరూ కూడా వచ్చి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని చూసి వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు కాన్వాయ్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడికి ప్రముఖులు సినీ ప్రముఖులు జీవిత రాజశేఖర్ ఇంతకుముందు వారు కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరిగా హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని చూసేందుకైతే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.